హలో హాయ్ బ్రదర్. చూసాను కదా సిమ్మ కోడి పిల్లలు, ఓకేనా? తిన్నాయి పైన పోయి పంటనే అయ్యి అక్కడ చూసింది కదా బ్రదర్. ఇప్పుడు సైజులు స్పీడ్లో ఉరికొచ్చే వయసు ఇది, ఓకేనా? ఇప్పుడు 450 రూపాయలు జత సైజులు వచ్చినాయి. ఇప్పుడు దాదాపు 50 రోజులు దాటిపోతున్నాయి కాబట్టి ఇన్ని రోజులు దానా, నీళ్లు, పేపరు, మెయింటెనెన్స్ ఛార్జెస్ ఇవన్నీ దునియా దుబారా ఉంటాయి కాబట్టి ఖర్చులు ఉంటాయి కదా అవన్నీ. అయితే ఇప్పుడు 450 రూపాయలు జత. ఈరోజు వీడియో చేసే టయానికి 450 రూపాయలు జత సింహకోడి పిల్లలు, ఓకేనా? ఉన్నాయిలేండి, పిల్లలు ఉన్నాయి. ఇంకా బ్రూడింగ్ సెక్షన్లో ఉన్నాయి కొన్ని. బ్రూడింగ్ సెక్షన్లో చిన్నపిల్లలు ఉన్నాయి. అవి అమ్మడానికి కరెక్ట్ నాకు ఇంకా 15 రోజులు ఇట్లా పడుతుంది. చిన్నపిల్లలు అది మీ దగ్గరికి తీసుకొచ్చి ఇచ్చినా మీ దగ్గర బతికేయండి. అవి చిన్నపిల్లలు బ్రూడింగ్ పూర్తి కావాలి. బ్రూడింగ్ వానాకాలం కాబట్టి 20 రోజులు టైం తీసుకుంటున్నాయి. అప్పటిదాకా పిల్లలు గట్టి పడతలేవు. గట్టి పడాలంటే అవి సైజులు రావాలి కదా బ్రదర్. ఇప్పుడు 500 రూపాయల జత ఇవి అమ్మొచ్చు నేను నా ఈజీగా. 500 రూపాయలు జత నేను అమ్మొచ్చు, ఓకేనా? తొందరపడేది ఏం లేదు. మీకు కావాలంటే పిల్లలు ఉంటాయి, ఫోన్ చేయండి. ఇప్పుడు అవి ఒకవేళ సైజు వచ్చినట్టే ఇవి మళ్ళీ 300 రూపాయలు అట్లా జత మళ్ళీ అవి ఇస్తానంటాం. ఇవి మాత్రం 500 రూపాయలు జత తీసుకోవచ్చు మీరు. 450 రూపాయలు జత అంటే ఇప్పుడు సైజులు బట్టి ఉన్నాయిలేండి. సైజులు ఏమున్నది, బాగానే సైజులు వచ్చినాయి కాబట్టి ఎగిరే సైజు వచ్చింది. మీరు ఏం చేసుకోవాలంటే వీటిని మంచిగా ఒక 10 రోజులు కట్టి పెట్టుకోవాలి. మీ దగ్గరకు వచ్చేసి పాములు, తేళ్ళు ఇలాంటి వాటి కుక్కలకు దొరికాయి. వైరస్ వీటికి అంటుకోదు, రోగాలు రావు. నేను ఏ మెడిసిన్ లేకుండా ఈ సైజుకి వచ్చినాయి చూడండి. మెడిసిన్ వాడడం లేదు, అసలు వాడడం లేదు. సీమకోళ్ళకు మెడిసిన్ వాడాలి, ఇలాంటివి వాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాటికి నేచురల్గా అది సహజమైన పద్ధతిలో పెరిగే స్వభావం కలిగి ఉంటుంది. ఇప్పుడు ఫ్రీ రేంజ్లో పెంచుకునే వాళ్ళకు ₹1 జేబులో లేకున్నా ఒక 10 రోజులు దాన పెట్టుకొని కొద్దిగా తావుకు సాయంత్రం పూట వదలాలి. వదలంగా నీట్గా ఒక ½ అన్ అవర్ అట్లా మళ్ళీ తిరిగి వాటిని మళ్ళీ తావులకు వెళ్ళగొట్టాలి. పోతాయి. ఒక 10 ఉన్నాయండి, 5టిని బయటికి తీసుకొని 5టిని లోపల ఉంచండి. ఇట్లా ఒక 50 ఉన్నాయి అనుకోండి, ఒక 10నే వదలండి. మీరు 10ని మళ్ళీ తిరిగి లోపలికి పంపించండి సాయంత్రం పూట. కంటిన్యూ ఒక 5-6 రోజులు చేసినాయంటే చిన్నగా పొయ్యి వస్తూనే ఉంటాయి. అక్కడక్కడనే తిరుగుతాయిలేండి, మరి దూరం ఏం పోయి బాగున్నాయి. ఇప్పుడు కొద్ది రోజులనే మీకు అలవాటు అవుతాయి. ఇంతకన్నా ఎక్కువ ఏజ్ కావద్దు కదా. నా దగ్గర ఇంకా పిల్లలు ఉన్నాయి, మంచి కండిషన్లో ఉన్నాయి. తీసుకోవాలనుకున్న వాళ్ళు ఫోన్ చేయండి. ఇంకా ఉన్నాయిలేండి పిల్లలు. ఇంకా 5-15 రోజుల తర్వాత అమ్మకాన్ని పెడతాయి. ఇవి మాత్రం ఈ ధరకు అయితే ఇస్తా. 450 రూపాయల నుంచి 500 రూపాయల జత అమ్మొచ్చు. తమిళనాడు వాళ్ళు అంత రోడ్డు మీద పెట్టి అమ్ముతారు కదా కొన్ని. వాటికి ఆకలి దూప చనిపోయిన దాకా రోడ్ల మీద పెట్టేస్తూనే ఉంటారు. అవి తీసుకుపోయిన వాళ్ళ దగ్గర అవి సరిగ్గా బతకాయి. ఎందుకంటే ఇది సహజమైన అడవి జాతికి సంబంధించిన పక్షి కాబట్టి ఇది ఏమవుతుందంటే ఆకలి దూపకు వాటిని చంపేసినారు అనుకోండి, అది అట్నే అలవాటు పడిపోతుంది. ఈ సహజంగా అడవి జాతికి సంబంధించిన కోడి జాతికి సంబంధించినది కాబట్టి దీన్ని కొద్దిగా మీరు ఎట్లా అలవాటు చేసుకుంటే అట్లా. మీరు 6 నెలలు గుడ్లు పెడతాయి, 100-150 గుడ్ల దాకా కంటిన్యూ రెగ్యులర్ పెడితేనే ఉంటాయి. ఒకవేళ వాటికి కుక్కునే అవకాశాలు మీరు కల్పించి వాటికి గూడు గిట్లా కల్పిస్తే, ఇప్పుడు మీరు తీసుకున్న ఏజ్ నుంచి ఇప్పుడు ఇది 2 నెలల పిల్లలు అనుకోండి, ఇంకో అవతల ఇంకా 4 నెలలు దాటిపోయినాయంటే గుడ్లకు స్టార్ట్ అయిపోతాయి. పట్టో పెట్టి గుడ్లు పెడితేనే ఉంటాయి. గుడ్లు వచ్చే టైం చాలా కేర్తా ఉంటాయి. అప్పుడు మీరు కొద్దిగా డబ్బాలు తయారు చేసి అందులో వాటిని అట్లా కమ్మేసే అలవాటు చేసుకుంటే అక్కడక్కడ చూసుకుంటూ అక్కడనే గుడ్లు పెట్టే అవకాశాలు ఉంటాయి.
టెక్నిక్ వాళ్ళకు ఉంటుంది లేని. చాలామంది ఇది రకరకాలుగా అలవాటు చేసుకుంటూ ఉంటారు. కొంతమంది అయితే ఇంటనే అలవాటు చేసుకుంటారు. ఆ ఇంటనే తిరుగుతూ ఉంటాయి. ఇల్లు విడిచిపెట్టి బయటికి పోయి ఇంకా అట్లా అలవాటు చేసుకుంటూ ఉంటారు. పోయి తిరిగి వచ్చే అవకాశాలు అట్లాంటి అలవాటు చేసుకుంటూ ఉంటారు. మీరు దీన్ని ఎలా పెంచాలనుకున్నారో మీకే ఇష్టం అది. ఒకవేళ అలవాటు అయిపోయినాయండి కోళ్ళతోని ఒక 10 రోజులు చిన్నగా కలపాలండి. కలిపితే కోళ్ళతో పోయి తిరిగి వచ్చి వస్తూ ఉంటాయి. నార్మల్గా కోళ్ళ లాగానే ఇవి కూడా అలవాటు చేసుకుంటాయి అన్నట్టు. థ్యాంక్ యూ. సైజులు బాగా వచ్చినాయి, ఏదో మంచిగా ఉన్నాయి, కండిషన్లో ఉన్నాయి, హెల్త్ కండిషన్లు బాగున్నాయి. వీటికి ఒక చిన్న ఈగ కూడా రాలేదు చూడండి. మొత్తం ఫామ్లా రోజు పేపర్లు పరుస్తాం. పొద్దుగాలనే పేపర్లు పరిచినా ఇప్పుడు 9:30 అవుతుంది. దానా తిన్నాయి కదా, చింపేస్తూ ఉంటాయి పేపర్లు. మళ్ళీ పరుస్తాము సాయంత్రం పూట నీట్గా. నీళ్ళు దానా తిన్నాయి కదా, పంట అనేది. ఫ్రీ రేంజ్లో పెంచుకునే వాళ్ళకు ₹1 లేకున్నా కూడా జేబులా ఈ పెరిగేసేయండి. 100 పిల్లలు కాదు 1000 పిల్లలు పెంచినా పెరుగుతాయి. మీ దగ్గర ఒక చలిక ఉండాలి, జాగ ఉండాలి, గడ్డి గరక ఉండాలి, సరిపోతాయి. అక్కడనే ఏదో తోడుకొని తిని వస్తాయి. మీరు కొద్దిగా కంట్రోల్ బియ్యం అదో ఏదో వేస్తే సరిపోతుంది కొంత. ఇది హనంకొండ వరంగల్ మెయిన్ సిటీ. 9989251706. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాయలసీమ అందరికీ ట్రాన్స్పోర్ట్ ఉన్నది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాయలసీమ అందరికీ ట్రాన్స్పోర్ట్ ఉన్నది. అందరికీ ఉన్నది ట్రాన్స్పోర్ట్. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాయలసీమ అందరికీ ఉన్నది. 9989251706. వాట్సాప్లో వాయిస్ మెసేజ్ అయినా పెట్టండి. ఫోన్ లేకపోతే టైప్ చేసి పెట్టండి. మొత్తం అయితే వాట్సాప్ ఎక్కువ వాడడం బెస్ట్ ఆప్షన్. మీకు ఏం కావాలో అడ్రస్ గిడ్రస్ అంతా కలిపి ఎన్ని పిల్లలు కావాలని వాట్సాప్లో వాయిస్ మెసేజ్ పెడితే ట్రాన్స్పోర్ట్ అయితే ట్రైన్ సౌకర్యాలు ఉన్న కాడికి అందరికీ వస్తాయండి. ట్రైన్ సౌకర్యాలు ఉన్నా సరిపోతాయి, అందరికీ వచ్చేస్తాయి. ట్రైన్ లేని కాడికి అయితే రాదు. తెలంగాణలో మాత్రం 100 కిలోమీటర్లు అయితే తీసుకొచ్చి ఇస్తాను బస్సులల్లో. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం మీవే ఉంటాయి. ఓకేనా? ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మీదే ఉంటుంది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్.